ఒకటి రెండు ఇళ్లు కాదు, ఊళ్ళోని అన్ని ఇళ్ల ముందు ఒకటే తంతు. ఉదయాన్నే నిద్రలేచి వాకిట్లోకి తొంగి చూడాలంటేనే భయం. ఇంటి ముందు ఏ మంత్రాల నిమ్మకాయ కనిపిస్తుందో తెలియదు. గతంలో మరెన్నడూ లేని విధంగా ఊళ్ళో ఈ నిమ్మకాయల గోలేంటి? ఎక్కడిది ఈ గ్రామం? ఎవరు చేస్తున్నారు ఈ పని? మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామం. ఈ ఊళ్ళోని వాళ్ళు రోజంతా వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసుకునే వాళ్లే. వీళ్ళంతా అలసిపోయి ఇంట్లో నిద్రించి ఉదయం తలుపులు తెరిచి చూడాలంటేనే భయం భయం. ఏ ఇంటి ముందు ఏ మంత్రించిన నిమ్మకాయ కనిపిస్తుందో అన్న హడల్. ఇది ఎవరి మీద ఎవరు చేసిన బాణమతి, ఏ శత్రువు కక్ష కట్టి చేసిన చేతబడి. ఇది ఇప్పుడు ఈ ఊళ్ళో అతిపెద్ద చర్చ. ఒకటి రెండు ఇళ్ల పరిస్థితి కాదిది. ఊళ్ళో అన్ని ఇళ్ల ముందు ఇదే తంతు. ఇళ్లే కాదు, వాహనాలకు కూడా నిమ్మకాయలతో పూజలు చేస్తూ హడలెక్కిస్తున్నారు. మంత్రించిన నిమ్మకాయలను వాహనాల చక్రాల కింద ఇంజన్ పై ఉంచి పసుపు కుంకుమ చల్లి వాటికేవో పూజలు చేస్తున్నారు. గ్రామంలో ఈ క్షుద్ర పూజల వ్యవహారం గత 3 నెలలుగా కొనసాగుతోంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ గజగజ వణికిపోతున్నారు గ్రామస్తులు. గత 15 ఏళ్లుగా ఇలాంటివేవి తాము చూడలేదని, ఇప్పుడే ఇలా జరుగుతుందని, గ్రామానికేదో పీడ సోకిందంటూ భయంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. కొందరు గ్రామస్తులు ఈ క్షుద్ర పూజల బారి నుండి కాపాడమంటూ గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. ఈ క్షుద్ర పూజల కారణం వల్లే కొందరి ఆరోగ్యం దెబ్బతిన్నదని కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఊళ్ళోని యువకులు క్షుద్ర పూజల విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఈ ఊళ్ళో అసలేం జరుగుతుందో అని ఆరా తీస్తున్నారు. మూఢనమ్మకాలను నమ్మొద్దని, మంత్రాలకు చింతకాయలు రాలవని, ఇదంతా ఎవరో ఆకతాయిలు కావాలనే చేస్తున్నారని ధైర్యం నూరిపోశారు. ఈ పూజలు చేస్తున్నదెవరో గుర్తించడానికి రాత్రిళ్లు పహారా కాస్తున్నారు గ్రామస్తులు. ఇలా చేస్తున్న వాళ్లను ఎలాగైనా సరే పట్టుకొని విచారిస్తామంటున్నారు పోలీసులు. రోజు ఇంటి మూట నిమ్మకాయలు, కుంకుమ, పసుపు రుద్ది ఇంటి మూట పడిచిపోతారు. మా ఊళ్ళో ప్రజలందరూ భయాందోళనతో మన పెద్ద పూల సెట్ల పూలు అట్లాంటి మంత్రకాలతో చాలా మాకు వేధింపులు అవుతున్నాయి. ఇదంతా ఎందుకోసం చేస్తున్నట్టు, ఊళ్ళోని అన్ని ఇళ్లను టార్గెట్ చేయడంలో అర్థమేంటి, ఈ క్షుద్ర పూజల అసలు లక్ష్యమేంటి అన్నది ఈ ఊళ్ళో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది.